రేపు తెలంగాణ రాజ్ భవన్ కి మంత్రుల బృందం వెళ్లనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రులు భేటీ కానున్నారు. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించబోతున్నారు. బిల్లులు ఆమోదించాలని గవర్నర్ను మంత్రులు కోరనున్నారు. రేపు తెలంగాణ రాజ్ భవన్ కి మంత్రుల బృందం వెళ్లనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో వాళ్ళంతా భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ప్రేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు సంబంధించినటువంటి 42% కల్పిస్తూ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో పూర్తి మద్దతుతో కేంద్రానికి బిల్లును కూడా పంపించడం జరిగింది. అప్పటి నుంచి గడిచిన 3 నెలలుగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఆర్డినెన్స్ను మరొక మారు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకురావడం జరిగింది. ఈ కొద్దిసేపటి క్రితం కూడా అసెంబ్లీలో మరొక మారు 42% సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు పార్టీలుగా ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఉన్నటువంటి లేకపోతే ఈడబ్ల్యూఎస్కు ఉన్నటువంటి రిజర్వేషన్లు అందరూ కూడా అన్ని ఫలాలు అనుభవిస్తున్నారు. ఒక బీసీలు మాత్రమే ఆ జనాభా తమాషా ప్రకారంలో అనుభవించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. అన్ని పార్టీలు ముందుకు వచ్చి ముక్త కంఠంతో ఏకాభిప్రాయంగా 42%కి మద్దతు తెలపాలని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది. దాంతోపాటుగా రేపు పొద్దున అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీల అధ్యక్షులతో పాటు అసెంబ్లీలో అటు మండలిలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు లేఖలు కూడా మరికొద్దిసేపట్లో రాయబోతున్నారు. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా గతంలో తీసుకున్నటువంటి ఆర్డినెన్స్కు దాని ద్వారా ఆర్డినెన్స్కు ఆమోదం తెలపడం, ఇక్కడి నుంచి మరొక వైపు కేంద్రంపై కూడా ఒత్తిడి తెచ్చే విధంగా ఖచ్చితంగా ఆల్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతలంతా కూడా ముందుకు రావాలి. 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లలో బీసీల జనాభా రాజకీయంగా వారికి అవకాశం ఎక్కువగా వస్తుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు మరికొద్దిసేపట్లోనే లేఖ రాయబోతున్నారు. ఇక మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికీ అటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే ప్రారంభమైపోయింది. సెప్టెంబర్ 10 లోపు నోటిఫికేషన్ ఇచ్చుకొని ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% జీవో ద్వారా తీసుకువచ్చి 42% రిజర్వేషన్ కల్పించడం, ఒకవేళ ఏ పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కానీ లేకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్ళేటువంటి వారికి ప్రోద్బలంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా ప్రోద్బలం ఇవ్వకూడదు. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వంగా కాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం వల్ల రాజకీయంగా పెద్ద ఎత్తున వారికి అవకాశం వస్తుంది. కాబట్టి పార్టీలు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం ఆ మీడియా చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఇక 30 లోపు ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి. అది 42%. ఒకవేళ ఈ అపశకనాలు కోరుకోవడం కాదు, కానీ ఒకవేళ పోయినా కూడా పార్టీ పరంగా కూడా అందరూ 42% రిజర్వేషన్లు ఇచ్చేలాగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ముందుకుండాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.